హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. రిషి వసు ఇద్దరు కలిసి వంట ప్రిపేర్ చేసేస్తారు కదా. వంట ప్రిపేర్ చేసేసిన తర్వాత హాల్లోకి వస్తారు. హాల్లో లహరి టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మో, వీళ్ళిద్దరు వస్తున్నారు, ఇక్కడే ఉంటే నన్ను ఆడుకుంటారు ఫుట్బాల్, నేను వెళ్ళిపోతాను అని లహరి వాళ్ళిద్దరిని చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ లహరి, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది వసు. అక్క, నేను నా రూమ్ కి వెళ్తున్నాను అని అంటుంది లహరి. వెళ్దూలే గాని కాసేపు కంపెనీ ఇవ్వు నాకు అని అంటుంది వసు. బావున్నాడు కదా, బావిస్తాడులే, నేను వెళ్తున్నాను అని అంటుంది లహరి. నీ బావతో నేను మాట్లాడడం లేదు అని అంటుంది వసు. బావతో నువ్వు మాట్లాడకపోతేనే బావ నీతో మాట్లాడతాడులే అని అంటుంది లహరి. కరెక్ట్ గా చెప్పావు లహరి అని అంటాడు రిషి నవ్వుతూ. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడే కూర్చో అని అంటుంది లహరిని వసు. ఏంటక్క నువ్వు, మీ ఇద్దరు మధ్యలో ఉంటే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఇందాక అదే జరిగింది కదా. మీ గురించి తెలిసి కూడా మీ మధ్యలో నేను ఉండడం అవసరమా? బాబోయ్, నా వల్ల కాదు. దీనికన్నా నా రూమ్ కి వెళ్ళి ఒంటరిగా ప్రశాంతంగా మ్యూజిక్ వినడం బెటరు. నేను వెళ్తున్నాను, నన్ను వదిలేయండి తల్లి అని లహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రిషి వసు ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకుంటారు. వసు కోపంగా చూస్తూ ఉంటే రిషి పక్కున నవ్వేస్తాడు. రిషి అలా నవ్వేసరికి వసు కూడా నవ్వాగదు. అటు తిరిగి నవ్వుకుంటూ ఉంటుంది. రిషి వసుకి ఎదురుగా వచ్చి, ఇటు తిరిగి నవ్వుకోకపోతే అటే ఉండి నవ్వుకోవచ్చు కదా, నేను చూస్తాననా అని అంటాడు. అదేమి లేదు, నేనేం నవ్వట్లేదు, మామూలుగా ఇటు తిరిగానంతే అని కవర్ చేసుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది వసు రిషి వంక. రక్షిత్ నిహాలకి మెలకు వస్తుంది. ఇద్దరు కూడా లేచి కూర్చుంటారు బెడ్ పైన. రిషి వసు ఇద్దరు కూడా కనపడకపోయేసరికి వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారు. అయ్యో, వాళ్ళు ఏడుస్తున్నారు, లేచినట్టున్నారు అని గబగబా బెడ్రూమ్ లోకి పరిగెడుతుంది వసు. రిషి వసు వెనకాలే వస్తాడు. వాళ్ళు వచ్చేసరికి రక్షిత్ నేహ ఇద్దరు కూడా బెర్దిగేస్తూ ఉంటారు. అది చూసి రిషి వసు ఒకరినొకరు చూసుకుని రక్షిత్ నేహాల దగ్గరకు వచ్చి, మీకు బెడ్ దిగేయడం వచ్చిందా నాన్న అని అంటూ ఉంటారు. పిల్లలు వాళ్ళిద్దరిని చూసి సంతోషంగా కేరింతలు కొడుతూ ఉంటారు. రక్షిత్ నేహాలని రెడీ చేసేసి రిషి చేతిలో పెట్టేస్తుంది వసు. ఓయ్, ఏంటిది అని అంటాడు రిషి. వసు ఏమీ మాట్లాడుకుంటా నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నాన్నలు, మనం హాల్లోకి వెళ్ళి ఆమ్ తిందామా అని అంటాడు రిషి రక్షిత్ నేహాలతో. వాళ్ళిద్దరిని చెరుకో చేత్తో పట్టుకొని నడిపించుకుంటూ హాల్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు రిషి. అది చూసి వసు తన ఫోన్ తీసుకుని ఫోటో తీస్తుంది. రక్షిత్ నేహాలను అలా నడిపించుకు రావడం చూసి, వాళ్ళు నడవడం చూసి వసు మురిసిపోతూ ఉంటుంది. రిషి వసు దగ్గరికి వచ్చిన తర్వాత, ఏంటి ఫోటోలు తీస్తున్నా మమ్మల్ని అని అంటాడు. వసు ఏమీ మాట్లాడదు. సమాధానం చెప్పవేంటి అని అంటాడు రిషి. వసు రక్షిత్ ని చేతుల్లోకి తీసుకుంటూ, రే నాని, నేను నా ఫోన్ లో ఫోటో తీశాను, నా ఫోను నా ఇష్టం, నేను ఎవరినైనా తీసుకుంటాను అని అంటుంది. అబ్బో, మాట్లాడవా అని అంటాడు రిషి. నేను ఎలాగో కండిషన్ పెట్టాను, నా మాట మీ డాడీ వినడం లేదు, అందుకే నేనే మాట్లాడడం మానేశాను. మీ డాడీని మాట్లాడొద్దంటే వినడం లేదు కదా, అందుకే రివర్స్ లో నేనే మాట్లాడడం మానేస్తున్నాను, అర్థమవుతుందా నాని అని అంటుంది రిషిని ఓరగా చూస్తూ. అర్థమైందిలే, సరే చూద్దాం ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావో అని అంటాడు రిషి. మాట అంటే మాటే అని చెప్పు నాని అని అంటుంది రక్షిత్ తో వసు. అబ్బో అని అనుకుంటూ ఉంటాడు రిషి. మీ డాడీకి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను, తినమని చెప్పండి అని అంటుంది వసు. రిషి తన చేతుల్లో ఉన్న నేహాతో, అదేదో త్వరగా చేయమని చెప్పు, లేకపోతే ఆకలికి చచ్చిపోయేలా ఉన్నా, కడుపులో ఎలకలు పరుగు పెడుతున్నాయి, పొద్దున్నుంచి గొడవ పడి పడి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది, త్వరగా పెట్టమని చెప్పండ్రా అని అంటాడు రిషి. అయ్యో పాపం, చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు అని హడావుడిగా హాట్ బాక్స్ లో ఉన్న దోశలు ప్లేట్ లో పెట్టి చట్నీ వేసి రిషి చేతికి అందిస్తుంది. ఇక రిషి ప్లేట్ ని తీసుకుని తింటూ ఉంటాడు. రిషి తన తింటూ తన ఒడిలో ఉన్న నేహాకు కూడా తినిపిస్తూ ఉంటాడు. వసు రక్షిత్ కి తినిపిస్తూ ఉంటుంది. బావా, నేను రెడీ అనుకుంటూ లహరి వస్తుంది. లహరి, ఏంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటుంది వసు. బావ హాస్పిటల్ కి వెళ్దామన్నాడక్క, అందుకే రెడీ అయ్యాను, ఆకలిస్తుంది బాగా, నాకు వడ్డించక్క అని అంటూ ఉంటుంది. అదిగో హాట్ బాక్స్ లో ఉన్నాయి, పెట్టుకుని తిను
అని అంటుంది వసు. హాట్ బాక్స్ లో నుంచి వేడివేడి దోశని ప్లేట్ లో పెట్టుకుని లహరి కూడా తింటూ ఉంటుంది. అయినా నువ్వెందుకు హాస్పిటల్ కి? బావా మీకెప్పుడు చెప్పారు? అని అంటుంది వసు. హా చెప్పారులే ఇందాకే. రెడీ అవ్వు, మీ అక్క రాదంట, హాస్పిటల్కి వెళ్ళొద్దామని. బావకి కంపెనీ కావాలంటక్క, అందుకే. నాకు కూడా బోర్ కొడుతుంది కదా, వెళ్దామని అని అంటూ ఉంటుంది లహరి. వసుకి కోపం వస్తూ ఉంటుంది. రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది. రిషి ముసిముసిగా నవ్వుకుంటూ ప్లాన్ వర్కౌట్ అయింది అని అనుకుంటూ ఉంటాడు. బావ వాళ్ళకి లంచ్ ఇచ్చేసి వచ్చేస్తారంతే. నువ్వు ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు లహరి, మనం ఈవినింగ్ ఇంటికి వెళ్దాము అని అంటుంది వసు. ఏమో అనుకున్నాను బావా, మా అక్కకి జలసి బాగానే ఉంది, నువ్వు చెప్పినట్టే ప్లాన్ వర్కౌట్ అయింది అని మెల్లగా అంటూ ఉంటుంది రిషితో లహరి. నువ్వు ఇదే ఫ్లోని కంటిన్యూ చెయ్యి, నిన్ను ఎలా అయినా ఆపాలని మీ అక్క వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా, అది చూసి నేను ఎంజాయ్ చేస్తాను అని అంటాడు రిషి మెల్లగా. నువ్వేమో రక్షిత్ నేహాల్ని చూసుకోవాలి రాను అన్నావంట, బావేమో ఒంటరిగా వెళ్ళాలంటే ఏదోలా ఉంది, నువ్వు అయినా కంపెనీ ఇవ్వు, మీ అక్క రానంటుంది అంటున్నాడు. నేను ఓకే చెప్పేశాను, నాకు కూడా బోరింగ్ గా అనిపిస్తుంది ఇంట్లో ఉండి ఉండి, అక్కడికి వెళ్ళి అందరినీ కూడా పరిచయాలు చేసుకుంటే మన వాళ్ళు ఎవరో నాకు కూడా తెలుస్తారు కదా అని అంటూ ఉంటుంది లహరి. నువ్వు తెలుసుకుని ఉద్ధరించాల్సింది ఏమీ లేదులే, కానీ నాకెవరు ఇస్తారు కంపెనీ, నేను ఇంట్లో ఒంటరిగా ఉండను, నువ్వు ఉండాల్సిందే అని అంటుంది వసు. బావా అక్క దేనికోసమో ఫీల్ అవుతున్నట్టుంది, నేను కూడా వస్తాను అంటే. నేను రానులే బావా, నువ్వే వెళ్ళు, అక్కకి తోడుగా నేను ఇంట్లోనే ఉంటానులే అని అంటుంది లహరి. ఏం మాట్లాడుతున్నావు లహరి, నువ్వు వసుని అపార్థం చేసుకుంటున్నావు. వసుకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. నువ్వెవరు? తన చెల్లెలివి. నువ్వు నాతో వస్తే తనెందుకు ఫీల్ అవుతుంది? ఇదేనా నువ్వు మీ అక్కని అర్థం చేసుకున్నది? చూడు వసు, లహరి ఎలా అనుకుంటుందో. ఏంటి వసు, నువ్వు ఫీల్ అవుతావా లహరి వస్తే? అలా ఏం కాదు కదా, ఏదో నీకు తోడుగా ఉండాలని లహరిని ఉండమంటున్నావు అంతే కదా అని అంటూ ఉంటాడు రిషి. అవును లహరి, నాకు తోడుగా ఉంటావని అంటున్నా, అలా వేరే రకంగా నువ్వు అపార్థం చేసుకోకు లహరి అని అంటూ వసు. ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు, మామూలుగా అయితే నేను అంత ఫీల్ అవ్వకపోయేదాన్ని, కానీ ఇప్పుడేమో నేను ఆయనతో మాట్లాడను అని భీష్మించుకుని కూర్చున్నాను. ఎప్పుడు లేనిది కొత్తగా లహరిని కంపెనీ అడుగుతున్నారు అంటే, నన్ను ఆట పట్టించడానికే. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని నన్ను ఆట పట్టించడానికి ఏవేవో చెప్తే అప్పుడు నేనేం చేయాలి? నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటుంది వసు. బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్యాక్ చేసి బ్యాగ్ లో సర్దేసి ఆ బ్యాగ్ ని టేబుల్ పైన పెట్టి ఇదిగోండి వెళ్ళిరండి అని అంటుంది. ఇంకా రిషి పాపం బాగా ఫీల్ అవుతున్నట్టుంది, పైకి మాత్రం చాలా కవర్ చేసుకుంటుంది అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సరే వెళ్ళొస్తాము అని అంటాడు. ఇంకా వాసు రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది. రిషి బ్యాగ్ పట్టుకుని కారులో పెట్టేసి రిషి కారులో కూర్చుంటాడు. రిషి కార్ స్టార్ట్ చేస్తాడు. అదేంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళవేంటి అని అంటుంది వసు. వసు అలా అనేసరికి లహరి పక్కపక్క నవ్వుతూ నేను వెళ్ళడం లేదక్క, నేను సరదాగా అన్నానంతే, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడడానికి అని అంటుంది. నన్ను టెస్ట్ చేసావా అని అంటుంది వసు. లేదక్క, బావకి హెల్ప్ చేశాను, బావ నిన్ను ఆట పట్టించడానికి అలా ప్లాన్ చేశాడు, నేను వెళ్ళడం లేదక్క, వాళ్ళు నాకు తెలియదు కదా, నేను ఎలా వెళ్తాను, ఏదో సరదాగా అలా నిన్ను ఆట పట్టించడానికి బావ చేసిన ప్లాన్ ఇది అని అంటుంది లహరి. అక్క నీకు బావంటే చాలా ప్రేమ కదా, బావతో ఎవ్వరు ఉన్నా నువ్వు భరించలేవు కదా, ఆ మాత్రం జలసి ఉండాలక్క, లేకపోతే ఎలా చెప్పు? ఎంత సొంత వాళ్ళు మన అనుకున్న వాళ్ళైనా సరే కొన్నిసార్లు హద్దుల్లోనే ఉంచాలి, నువ్వు చాలా పర్ఫెక్ట్ అక్క అని అంటూ ఉంటుంది వసుని పొగుడుతూ లహరి. అంటే నువ్వు ఫీల్ అవ్వలేదా లహరి అని అంటుంది వసు. ఛ, నేనెందుకు ఫీల్ అవుతానక్క, నువ్వు నాకు అక్కవి, నువ్వు చాలా తెలివైన దానివి, ఏదైనా ఆలోచించే చేస్తావు, నీ నుండి నేను చాలా నేర్చుకుంటున్నాను, ఇవన్నీ నాకు ఫ్యూచర్ లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను కూడా పెళ్లి చేసుకోకపోతున్నాను కదా, హస్బెండ్ తో ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఇవన్నీ
నేను నేర్చుకునే పాఠాలు లాంటివక్క. కొన్నిసార్లు ఎంత సొంత వాళ్ళైనా సరే భర్త దగ్గర హద్దుల్లోనే ఉంచాలి. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలకో, లేకపోతే మన జీవితం గందరగోళం అయిపోతుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదక్క. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది లహరి. నాకన్నా చిన్నదానమైనా చాలా బాగా అర్థం చేసుకున్నావు లహరి. ఐఎమ్ సారీ లహరి. నువ్వు బావతో వెళ్ళకూడదు అని కాదు, బావతో నేను మాట్లాడడం లేదు కదా, నన్ను ఆట పట్టించడానికి ఏవేవో చెప్తారు అని అలా చేశానంతే అని అంటుంది వసు. నేను నిన్ను అర్థం చేసుకోగలనక్క, నువ్వేం ఫీల్ అవ్వకు, నేనేం వాటిని పట్టించుకోను. హ్యాపీగా ఉండక్క. నువ్వు బావ హ్యాపీగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇద్దరే కదమ్మా పెళ్లి చేయబోతున్నది, మీరే మాకు ఇన్స్పిరేషన్ అక్క. మీలాగే మేము కూడా సంతోషంగా ఉండాలి అని అంటుంది లహరి వసు బొగ్గ మీద ముద్దు పెడుతూ. లహరిని ప్రేమగా తల నిమురుతుంది వసు. ఏంటి ఈ పొగరు, వాళ్ళ చెల్లితో ముచ్చట్లు పెట్టిందా? కార్ స్టార్ట్ చేసిన సౌండ్ వినిపించలేదా? ఇంకా బయటికి రాలేదేంటి అనుకుంటూ హారన్ వేస్తాడు. హారన్ సౌండ్ విని లహరి వీళ్ళిద్దరిని చూసుకుంటా ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని గుమ్మం దగ్గరికి వెళ్లి కార్ స్టార్ట్ చేస్తున్న రిషిని ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది వసు. వసును చూసి రిషి కూడా ప్రేమగా కళ్ళతోనే సైగ చేస్తూ బాయ్ చెప్తాడు. వసు కూడా నవ్వుతూ బాయ్ చెప్తుంది కళ్ళతోనే సైగ చేస్తూ. రిషి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ కి వెళ్తాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.